ఏం చేస్తాండారబ్బా అంతా? ఈ వీడియోలో మంచి టైంపాస్ స్నాక్ని చూపిస్తాను. మీలో ఎంతమందికి ఈ కాయలు తెలుసో లేదో కానీ వీటిని అనపకాయలు అంటారు. కర్ణాటక, రాయలసీమ సైడు ఇవి బాగా ఫేమస్. ఈ మధ్య కాలంలో ఇవి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి. వీటి గింజలు ఇట్లా ఉంటాయి. దీంతో ఎక్కువగా కూరలాగా వండుకుంటూ ఉంటారు. వీటితో మనం కరకరలాడుతూ చట్పటాగా ఉండే స్నాక్ని చేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నెల 2 నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మంచి టైంపాస్ స్నాక్. టీ టైంలో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో రుచిగా కరకరలాడుతూ తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించే చట్పట అనప విత్తనాల స్నాక్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఇవి అనపకాయలు అంటారు. చలికాలంలో మాత్రమే దొరుకుతాయి. వీటిని 1/2 కేజీ వరకు తీసుకున్నా. ఈ కాయలను వీడియోలో చూపిస్తున్నట్లు ఒలుచుకొని దీని లోపలున్న గింజలను తీసుకోవాలి. ఇవి చూడ్డానికి చిక్కుడు గింజల్లాగే ఉంటాయి, కానీ సైజు షేప్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అన్ని కాయలను ఒలుచుకొని ఇట్లా ఇత్తనాలను తీసుకోవాలి. ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లను పోసుకొని 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు వీటిపైనున్న తోలు ఈజీగా ఊడిపోతాయి. 5 గంటల తరువాత ఈ విత్తనాలను చూసినట్లయితే మంచిగా నానాయి. వీటిని కడిగినట్లు చేసి నీళ్లను మార్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క విత్తనంని తీసుకొని ఇట్లా నలిపినట్లు చేస్తే దీనిపైన ఉన్న పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఫస్ట్ 2-3 విత్తనాలు వేలు జారినట్లు అనిపిస్తాయి. 4వ విత్తనం నుంచి ఈజీగా పొట్టు తీసేయగలుగుతాము. ఇట్లనే మొత్తం అన్ని విత్తనాలని తీసుకోవాలి. దీంట్లో టైం టేకింగ్ పార్ట్ ఇదే. 2-3 ఉంటే తొందరగా అయిపోతుంది. వీటిని ఇలా చేసి తీసుకుంటాం కాబట్టి పితకపప్పు అంటారు. వీటితో ఆలు వేసి కూరలాగా వండుతారు. అదైతే రుచి అద్భుతంగా ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ. ఒలుచుకున్న విత్తనాలని నీళ్లు లేకుండా వడగట్టుకొని తీసుకోండి. ఇవి ఏదైనా కాటన్ క్లాత్ పైన పరిచి వీటిపైన ఉన్న తేమ పూర్తిగా పోయే వరకు ఆరనియాలి. మరీ డ్రైగా ఎండినట్లు మాత్రం చేసుకోకూడదు. 1/2 గంట తరువాత ఇవి తడి లేకుండా మంచిగా ఆరినాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి కాగనీయండి. దీనికి నూనె బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 కప్పు విత్తనాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. తక్కువ క్వాంటిటీలో అయితే విత్తనాలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయిల్లో బబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ బబుల్స్ తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అయితే ఇది. నెక్స్ట్ బ్యాచ్లో సెకండ్ మెథడ్ని చూపిస్తాను. ఇప్పుడు చూసినట్లయితే బబుల్స్ బాగా తగ్గిపోయినాయి. కొన్ని తీసుకొని క్రిస్పీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. క్రిస్పీగా ఉన్నాయి, ఇంకా తీసేసుకోవచ్చు. ఇవి మొత్తం నూనెలోంచి తీసేసుకోండి. ఇవి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచ్ని ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఇట్లా స్ట్రైనర్ని పెట్టి 1/2 కప్పు విత్తనాలను వేసి కలుపుకుంటూ ఈ బుడగలు పూర్తిగా తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. స్పూన్ కన్నా ఏదైనా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఇట్లా బుడగలు పూర్తిగా తగ్గి ఇవి పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఫ్రై చేసుకుంటే తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది మీ దగ్గర ఉంటే దీంట్లోనే ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఇట్లనే మిగతా అన్ని ఫ్రై చేసుకోండి. ప్రతి బ్యాచ్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది. ఫ్రై చేసుకున్న వీటిని ఒక బేసన్లోకి వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు, దీనికి ఉప్పు ఎక్కువగా పట్టదు, టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోండి. మంచి చట్పటా ఫ్లేవర్ని ఇస్తుంది. మీకు నచ్చితే ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే అనప విత్తనాల స్నాక్ రెడీ. ఈ విత్తనాలని ఇష్టపడే వాళ్ళు ఇట్లా చేసి పెట్టుకుంటే సీజన్ అయిపోయినాక కూడా 2 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్నాక్ మీకు బేకరీల్లో, స్వీట్ షాపుల్లో ఎక్కడా దొరకవు. ఒకసారి మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్లో చూసా. జనవరి ఎండింగ్ వరకు ఇవి దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక ఈ స్నాక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. వీటితో కర్రీ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో చెప్పండి, చేసి చూపిస్తా. ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.